హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం రీసెంట్‌గా ఎన్ని లేఆఫ్స్ జరిగినాయి, ఏ కంపెనీస్ ఎంతమందిని వాళ్ళ కంపెనీ నుంచి తీసేశారు అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. రీసెంట్‌గా నాకు తెలిసి ఇండియాలో టోటల్ 1,00,000 పీపుల్‌ని కంపెనీస్ అనేవి తీసేసినాయి. వాటిల్లో ఇంటెల్ 24,000 ఎంప్లాయీస్‌ని తీసేసింది. టీసీఎస్ ఆల్మోస్ట్ 12,000 పీపుల్‌ని తీసేసింది. మైక్రోసాఫ్ట్ 10,000 పీపుల్స్‌ని వాళ్ళ కంపెనీ నుంచి తీసేసింది. దానితో పాటు కొన్ని కంపెనీస్ వాళ్ళ ఉన్న ఎగ్జిస్టింగ్ పీపుల్‌కి హైక్ అనేది ఇవ్వట్లేదు. ప్రెజెంట్ ఐటీ మార్కెట్‌లో చాలా కష్టంగా ఉంది జాబ్స్ అనేవి. ఎక్స్‌పీరియన్స్ పీపుల్స్ గానీ, ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలి లేదా జాబ్ మారాలి అనుకున్న వాళ్ళు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇంటర్వ్యూస్ కూడా చాలా హార్డ్‌గా ఉంది. కాబట్టి ఉన్న కంపెనీలోనే జాగ్రత్తగా వర్క్ చేసుకుంటా నెక్స్ట్ ఒక 6 మంత్స్ మీరు సర్వే అవ్వగలిగితే చాలండి. ఎందుకంటే నెక్స్ట్ 6 మంత్స్ మనకి ఐటీ మార్కెట్ చాలా టఫ్‌గా ఉంటుంది కాబట్టి ఈ సిట్యుయేషన్‌లో మీరు జాబ్ అనేది నిలబెట్టుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఇంటెల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీసే చాలామంది లే ఆఫ్ చేసింది కాబట్టి ఇక స్టార్టప్ కంపెనీస్ అనేవి హైరింగ్ అనేది చేసుకోవట్లేదు వాళ్ళు. కాబట్టి మీరు స ఈలోపు ఎవరన్నా ఉంటే కంపెనీ మారాలి అనుకున్న వాళ్ళు వీటి గురించి ఒకసారి ఆలోచించి మీరు డిసిషన్ తీసుకోండి. ఫ్రెషర్స్‌కి అయితే ప్రెజెంట్ అనేది ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అలాగని లేవని చెప్పట్లేదు. కొన్ని కంపెనీస్ దే కెన్ హైర్. కాబట్టి మనం ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయో తెలుసుకొని మీరు వాకిన్స్‌కి వెళ్ళినా, లేక మీ రిలేటివ్ ద్వారా మీరు వెళ్ళినా మేబీ మీ లక్ బాగుంటే ఇంటర్వ్యూస్‌లో వాళ్ళు ఆ కంపెనీని తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లో మనం జాబ్స్ అనేది ఈజీగా లేదు అని నేను చెప్పడానికి మాత్రం నా ఇంటెన్షన్ ఇది. కాబట్టి ఎవరి దగ్గర సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ప్రెజెంట్ కంపెనీలో సర్వే అవ్వగలుగుతున్నారు. లేదా ఒక 50% ఆఫ్ అంటే సబ్జెక్ట్ ఉండి రిమైనింగ్ 50% కొంచెం డల్‌గా ఉన్న పీపుల్‌ని కంపెనీస్ ఫైండ్ ఔట్ చేసి వాళ్ళని రిమూవ్ చేస్తున్నాయి. ఎవరైతే ప్రాజెక్ట్‌కి అవసరమో వాళ్ళని మాత్రమే ఉంచుకుంటున్నాయి. థాంక్ యూ.